నమస్కారం అండి. నేను డాక్టర్ మావ శ్రీనివాస్ మాట్లాడుతున్నానండి. సో, ఇవాళ మనం ఫ్యాటీ లివర్ అనేటటువంటి అంశాన్ని మనం పరిశీలిద్దాం. ఈ మధ్య కాలంలో హాస్పిటల్స్‌లో రకరకాల హెల్త్ ప్యాకేజెస్ చేస్తున్నారు. కొన్ని చోట్లయితే కొన్ని సాఫ్ట్‌వేర్ ఆఫీసుల్లో కానివ్వండి, వాళ్ళకి ఆ ఆఫీస్ వాళ్ళకి కొన్ని ల్యాబ్స్‌కి టై అప్ ఉంటున్నాయి. వాళ్ళే వీళ్ళు అడగకుండా వాళ్ళే వెళ్ళి సంవత్సరానికి ఒకసారి, 2 సార్లు వీళ్ళ పని ఉద్యోగులందరికీ వాళ్ళు పరీక్షలు చేస్తారు. ఏమైనా తేడాలు ఉంటే అప్పుడు హాస్పిటల్‌కి పంపుతుంటారు. ఇట్లాంటి ప్యాకేజెస్‌లో పొట్టకి స్కాన్ చేయడం అనేది కొన్ని ప్యాకేజెస్‌లో ఉంటున్నాయి. అంటే రొటీన్‌గా ఎలా ఉంది పొట్టలో అవయవాలు ఎలా ఉన్నాయో చూస్తుంటారు. వీటిల్లో ఆల్మోస్ట్ 90% యొక్క పొట్ట స్కాన్‌లు మీరు చూడండి. మీ స్కాన్ మీరు చేయించుకోండి. పోనీ మీ చుట్టుపక్కల వాళ్ళు ఎవరిదైనా మీ ఫ్రెండ్స్ వాళ్ళ స్కాన్స్ పొట్ట స్కాన్ అల్ట్రాసౌండ్ ఎగ్జామినేషన్ చూడండి. ఫ్యాటీ లివర్ అనేటటువంటిది సర్వసాధారణం అయిపోయింది ఇప్పుడు. ఫ్యాటీ లివర్ గ్రేడ్ 1, గ్రేడ్ 2 ఇవి కామన్‌గా చూస్తారు మీరు. గ్రేడ్ 3 అనేది ఉంటుంది బట్ రేర్. గ్రేడ్ 1 అనేది 90% అల్ట్రాసౌండ్ అబ్డామిన్స్‌లో మీకు కనిపిస్తుంది. సో, ఈ రిపోర్ట్‌లు పట్టుకొని డాక్టర్ దగ్గరికి వస్తుంటారు. నా దగ్గరికి ఆల్మోస్ట్ ప్రతిరోజు కొంతమంది వస్తుంటారు. మా వయస్సులో ఉన్నటువంటి వాళ్ళు చాలామందొచ్చి, "సార్ ఈ ఫ్యాటీ లివర్ అని వచ్చింది మాకు. మన కంగారుగుంది. లేవు నేను దీన్ని గూగుల్‌లో చదివాను. గూగుల్‌లో చదివితే ఏమిటేమిటో చెప్తున్నారు. దీనికి క్యాన్సర్ వస్తుందంటున్నారు. వీటి గురించి ఏం చేయమంటారు?" అని కంగారు నా దగ్గర రావడం జరుగుతుంది. సో, ఈ ఫ్యాటీ లివర్ అంటే ఏమిటి? ఇది ఎందుకొస్తుంది? ఏమిటి లక్షణాల గురించి మనం ఇవాళ మాట్లాడుకుందాం. సో, ఫ్యాటీ లివర్ అంటే లివర్‌లో ఫ్యాట్ ఉన్నది. లివర్‌లో కొవ్వు పేరుకుని పోయి ఉన్నది అని. మరి లివర్‌లోనే ఎందుకున్నది అంటే, లివర్ పరీక్ష చేసి చూసారు కాబట్టి, లివర్ పరీక్ష చేస్తే లివర్‌లో ఫ్యాట్ కనిపించింది. పేగులను చూసారనుకోండి, పేగుల చుట్టూ ఫ్యాట్ ఉంటుంది. అట్లా గుండు చూసారనుకోండి, గుండు చుట్టూ ఫ్యాట్ ఉంటుంది. మెదడు స్కాన్ చేస్తే మెదడు చుట్టూ ఫ్యాట్ ఉంటుంది. ఫ్యాటు లేని, కొవ్వు లేని ఆర్గాన్ శరీరంలో లేదు. శరీరము కొవ్వుమయము. అన్ని చోట్ల కూడా ఫ్యాట్ పేరుకుని పోయి ఉంటుంది. లివర్‌లో కూడా ఉన్నది. దీన్నేమంటారు? ఇప్పుడు మనిషిని చూసామనుకోండి, కొంతమంది లావుగా కనిపిస్తారు. కొంతమంది సన్నగా కనిపిస్తారు. లావుగా ఉన్న వాళ్ళకి ఫ్యాట్ ఎక్కువ ఉందనుకుంటాం. సన్నగా ఉన్న వాళ్ళకి ఫ్యాట్ లేదా? అంటే ఫ్యాట్ ఉంది వాళ్ళకి కూడా. వాళ్ళకి పేగుల చుట్టూ ఉంది. వాళ్ళకి లోపల శరీరం లోపల ఉంది. కొంతమందికి చర్మం కింద ఉన్నది. సో, లోపల ఉన్న ఫ్యాట్‌ని విసరల్ ఫ్యాట్ అంటారు. అంటే శరీరం యొక్క అవయవాల చుట్టూ ఉండేటటువంటి ఫ్యాటు. కొన్ని సార్లు మంచి చేస్తుంది. ఎందుకు? ఆ ఫ్యాట్ ఉండడం వల్ల అది శరీరం యొక్క వేడిని అది కంట్రోల్ చేస్తుంది. ఎస్పెషల్లీ మనకు కాదనుకోండి, ఉత్తర భారతదేశంలో కొన్ని చలి ప్రదేశాల్లో ఆ శరీరం యొక్క వేడి జనరేట్ చేయడానికి ఈ ఫ్యాట్ ఎంతో ఉపయోగపడుతుంది. సో, అలాగే అవయవాల చుట్టూ కూడా కాస్త కుషనింగ్‌కి అది పనికొస్తుంది. కానీ అది అవసరమైన మోతాదు కంటే ఎక్కువ ఉన్నప్పుడు ఏం చేస్తుంది అది? శరీరం యొక్క వేడి ఎక్కువైపోతుంది. సో, దాన్ని ఇన్‌ఫ్లమేషన్ అంటారు. సో, దీనికి కారణం అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి పెద్ద చలేం ఉండదు. సో, కానీ ప్రతివాడికి బొజ్జు ఉంటుంది. బొజ్జ లేకపోయినా ఫ్యాట్ ఉంటుందనుకున్న బొజ్జు ఉందంటే లోపల శరీరంలో పొట్టలో ఎంత కొవ్వు పేరుకుని పోయి ఉందంటే అది బయటికి కనిపిస్తోంది. అది పొట్ట పొడుచుకొస్తోంది. ఛాతీ అయితే ఎముకలు ఉంటాయి కాబట్టి బయటకి తెలీదు మనకి. ఇక్కడ పొట్టకి ఎముకలు లేవు గదా! ముందు భాగంలో కనీసం. సో, అది ముందుకు తన్నుకొని వస్తోందనమాట. ముందు పొడుచుకొస్తోంది. పొట్ట లేనటువంటి మగ లేదు, ఆడ లేదు. సో, అందరికీ పొట్ట లేకపోవడం అంటే అది ఈ రోజుల్లో పడాలి గానీ మనం పిల్లలకు గూడా ఇదే పరిస్థితి. సో, మనమందరం పొట్టల దేశం అయిపోయింది బేసికల్లీ. ఇదంతా ఏమిటి? అవయవాల చుట్టూ ఉండే ఫ్యాటు, విసరల్ ఫ్యాటు అదే లివర్‌లో కూడా కనిపిస్తోంది. గ్రేడ్ 1, గ్రేడ్ 2 అంటే కొంచెం, గ్రేడ్ 2 అంటే చాలా ఎక్కువ ఫ్యాట్ ఉంది అని అర్థం. ఈ ఫ్యాటీ లివర్ మీద ఇప్పుడు మీరు యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఇంకా ప్రతి వాళ్ళు ఫ్యాటీ లివర్ గురించి ఎన్నో వీడియోలు పెడుతున్నారు. ఫ్యాటీ లివర్‌కి చిట్కాలు అవి ఇవి రకరకాలు. ఇప్పుడు ఇవి అమెరికా వాళ్ళు కూడా చెప్తున్నారు. యాపిల్ సీడర్ వినెగార్ వినెగార్ అంటే వాళ్ళు మన చింతపండు లాంటిది వాళ్ళ కిందనమాట. పుల్లగా ఉండటానికి పులుపు కోసం వాడేటటువంటి పులుపుగా ఉన్నటువంటి ఒక పలచగా ఉండేటటువంటి దాన్ని వినెగార్ అంటారు. అది వాడితే లివర్‌లో ఫ్యాట్ తగ్గుతుంది. ఇట్లా రకరకాలైనటువంటి చిట్కా వైద్యాలు, ఆయుర్వేద వైద్యాలు ఇవి లివర్ ప్రాబ్లమ్‌కి ఉన్నటువంటి ట్రీట్మెంట్‌ల్లో 95% ఆయుర్వేద మందులే ఉంటాయి. సో, వీటి వల్ల హాని జరుగుతుందా? మంచి జరుగుతుందా? అనేటువంటిది నెక్స్ట్. మొదట మనం ఇది ఎట్లా తెలుసుకోవాలి? తర్వాత ట్రీట్మెంట్ గురించి ఆలోచిద్దాం. ఫ్యాటీ లివర్‌ని కనుక్కోవడం ఎట్లా? మనం మనం మొదట అలా మొదలుపెట్టాం కదా! పొట్టకి అల్ట్రాసౌండ్ చేయడం ద్వారా. సో, లివర్‌కి అల్ట్రాసౌండ్ చేయడం ద్వారా మనకి లివర్‌లో ఫ్యాట్ ఉందా లేదా అని మనకి తెలుస్తుంది. దాన్ని యూజువల్లీ చేసే చాలా డాక్టర్లు చెప్తారు. ఫ్యాట్ ఎంతుంది? గ్రేడ్స్ గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 ఇలా 3 గ్రేడ్స్ ఇస్తారు. గ్రేడ్ 1 అంటే కొంచెం ఉన్నది ఫ్యాటు.
ఒక 50 ఏళ్ళు వచ్చాయి అనుకోండి బొజ్జ పెరుగుతుంది కదా, అంటే గ్రేడ్ 2 వెళ్తుంది. సో అది గ్రేడ్ 3 కూడా పోయే అవకాశం ఉన్నది. ఈ ఫ్యాట్ వల్ల లివర్‌లో ఫ్యాట్ ఉందనుకోండి నష్టం ఏంటి అని. లివర్‌లో ఫ్యాటు 2 కారణాల వల్ల వస్తుందండి. ఒకటి నేను చెప్పినట్టుగా పొట్టలో ఫ్యాట్ ఎక్కువ ఉండడం. రెండవది ఆల్కహాల్ వల్ల లివర్ డ్యామేజ్ అవ్వడం. సో లివర్ డ్యామేజ్ అయ్యి లివర్ దెబ్బతిని, ఆ దెబ్బతినిపోయినటువంటి ప్లేస్‌లో కొంత కొవ్వు చేరడం. సో ఈ రెండిటికి చూసారా మీరు చూసినట్లయితే ఆల్కహాల్ వల్ల లివర్ దెబ్బతింటోంది. ఇంకో చోట లివర్ దెబ్బ తినడం స్టార్ట్ కావట్లా. ఉన్న లివర్‌లోనే నార్మల్ లివర్‌లోనే ఫ్యాట్ పేరుకొని పోతుంది. పొట్టలో ఎక్కువ ఫ్యాట్ ఉండటం వల్ల 2 వేరే వేరే కారణాలు. సో ఈ ఫ్యాటీ లివర్‌లో ఆల్మోస్ట్ లైక్ 75 నుండి 80% మందికి శరీరంలో ఫ్యాట్ ఎక్కువ ఉండడం వల్ల ఆ ఫ్యాట్ పెరిగి లివర్ అంతా కూడా పేరుకొని పోతోంది ఫ్యాట్. 25% మందిలో ఈ ఆల్కహాల్ తాగడం వల్ల, ఆల్కహాల్ అంటే దాన్ని ఇప్పుడు మందు అంటారు కానీ అది మందు కాదు కదా, దీన్ని డ్యామేజ్ చేసే విషం అది. దాన్ని మందు అని కామన్గా అంటున్నారు. అది ఆల్కహాల్, మద్యము, సారాయి, రకరకాల కళ్ళు కూడా. ఇవి తాగడం వల్ల లివర్ దెబ్బతిని ఆ దెబ్బతిన్నటువంటి కాలేయంలో ఫ్యాట్ పేరుకొని పోతోంది. ఇది 20 నుండి 25% మందికి. ఎక్కువ 75-80% మందికి శరీరంలో ఫ్యాట్ ఎక్కువైపోయి అంతా ప్రతి చోట అది పేరుకొని పోయి లివర్లో కూడా పేరుకొని పోతుంది. ఇది కామన్. సో ట్రీట్మెంట్ రెండింటికి వేరే వేరే. ఎవరికైతే ఆల్కహాల్ వల్ల లివర్ దెబ్బతింటుందో వాళ్ళు ఆల్కహాల్ మానివేయాలి. వాళ్ళకి ఆల్కహాల్ తీసుకోవడం అలవాటు లేదు, మద్యం అలవాటు లేదు, కానీ అధిక బరువు వల్ల, అధిక ఫ్యాట్ వల్ల లివర్లో పేరుకొని పోతుంది. వాళ్ళు బరువు తగ్గే ప్రయత్నం చేయాలి. సో రెండిటికి వేరే వేరే కారణాలు, వేరే వేరే ట్రీట్మెంట్లు, 2 ఆపోజిట్ టు ఈచ్ అదర్ నిజానికి. సో ఆల్కహాల్ మానేయాలి, అది చెప్పుకొని పోయాం. సో వీళ్ళకి బరువు తగ్గాలి. ఇప్పుడు ఈ 2 కారణాల వల్ల ఫ్యాట్ ఎప్పుడైతే లివర్లో చేరుకుందో అది ఒట్టిగా ఊరుకోదు. అది ఫ్యాట్ ఎప్పుడైతే ఉందో అది వేడి జనరేట్ చేస్తుంది అని చెప్పుకున్నాం కదా. సో ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వాటిని మెల్లగా తినేయడం మొదలెడుతుంది. సో అది 3 స్టేజెస్. సో ఫ్యాట్ చేరుతుంది, ఆ ఫ్యాట్ అలా చుట్టుపక్కల వాటిని డ్యామేజ్ చేయడం మొదలెడుతుంది. లివర్ కనుక దెబ్బతిన్నట్లయితే లివర్లో పీచులాగా అయిపోతుంది. అది సిర్రోసిస్ అంటారు. అది బాగా పెరిగిపోతే ఒక్కొక్కసారి క్యాన్సర్ కూడా వచ్చే ప్రమాదం ఉంటుంది అని చెప్తున్నారు. అది రేర్ అనుకోండి. ఎక్కువ భాగం ఏమవుతుందంటే ఇది ఫ్యాట్ పేరుకొని పోయి లివర్ని ఆ వేడి వల్ల లివర్ సెల్స్ చుట్టుపక్కల ఉన్నటువంటి కాలేయాన్ని అది డ్యామేజ్ చేయడం అంటూ జరుగుతుంది. ఇది 2 స్టేజ్. సో ఎలా తెలుసుకోవాలి అంటే పొట్ట స్కాన్ చేయడంతో లివర్ స్కాన్ చేస్తే దాని లివర్లో ఫ్యాట్ ఉందో లేదో తెలుస్తుంది. రెండవది లివర్ ఫంక్షన్ టెస్ట్, రక్త పరీక్ష. అది సో రక్త పరీక్ష చేసాం అనుకోండి, లివర్లో ఎలా పనిచేస్తుంది తెలుసుకోవాలంటే లివర్లో ఉన్నటువంటి బైల్ అంటాం, అంటే జాండీస్కి అంటాం చూసారా, కామెర్లు అంటారు చూసారా, దాని గురించి. సో బైల్ ఎంత ఉంది తెలుస్తుంది. అల్ట్రాసౌండ్ పరీక్ష చేసుకోవచ్చు పొట్టకి. లివర్ ఫంక్షన్ టెస్ట్ అనేటటువంటి సింపుల్ రక్త పరీక్ష, చాలా తక్కువ ఖరీదు ఉన్నటువంటి రక్త పరీక్ష చేసుకోవచ్చు. సో వీటి ద్వారా లివర్లో ఫ్యాట్ ఉన్నదా, ఆ ఫ్యాట్ వల్ల లివర్ దెబ్బతింటూ ఉందా అనేటువంటి 2 ముఖ్యమైన అంశాలు మనకి చాలా సింపుల్గా ప్రతి చోట అవైలబుల్ ఉన్నటువంటి పరీక్షల ద్వారా మనకి తెలుస్తుంది. ఇప్పుడు ఒకవేళ లివర్లో గనక గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్ అనుకోండి, ఆల్కహాల్ తీసుకుంటున్నారా లేదా, ఆల్కహాల్ తీసుకుంటే తక్షణం మానేసేయండి, లివర్ దెబ్బతింటోంది. కాదు మీరు ఆల్కహాల్ తీసుకోవట్లా, అధిక బరువు ఉన్నది, మీకు బరువు తగ్గే ప్రయత్నం ఇవాళే మొదలు పెట్టండి. మీ అవయవాలు మీరు చూడటానికి సన్నగా ఉండొచ్చు, కానీ మీ అవయవాల చుట్టూ లోపల ఎక్కువ ఫ్యాట్ ఉండడం వల్ల ఇది వస్తుంది. దానికి వేరే కొత్తగా చేయాల్సింది ఏం లేదు. బరువు తగ్గే ప్రయత్నం చేస్తే మీకు అంటే అన్నం మానేసేయండి, కార్బోహైడ్రేట్స్ తగ్గించండి, రైస్ మానేసేయండి, షుగర్ మానేసేయండి, పండ్లు మానేసేయండి, 4వది దుంపలు మానేసేయండి. ఈ 4 చేయండి. ఎక్సర్సైజ్ చేయండి, బరువు తగ్గుతారు. ఫ్యాట్ అంతా తగ్గుతుంది, పొట్ల ఫ్యాట్ కూడా తగ్గుతుంది, లివర్లో ఫ్యాట్ కూడా తగ్గుతుంది. ఎప్పుడైతే లివర్లో ఫ్యాట్ తగ్గిందో లివర్ యొక్క డ్యామేజ్, ఈ ఫ్యాట్ వల్ల లివర్ డ్యామేజ్ ఉందో అది కూడా తగ్గుతుంది. ఇంకేం ట్రీట్మెంట్ అవసరం లేదు మీకు. కొన్ని స్టడీస్లో బ్లాక్ కాఫీ వల్ల కూడా దీనికి కాస్త మంచి జరుగుతుందని చెప్తోంది. లివర్ మందుల్లో 90% ఈ ఆయుర్వేదం మందులు, అలాగే లివ్ 52 అని ఒకటి ఉంది, ఇది అట్లాగే రకరకాల ఆయుర్వేదం మందులు, సప్లిమెంట్స్, ఇవన్నీ కూడా లివర్ మందుల పేరుతో చలామణి అవుతున్నాయి. ఇవన్నీ కూడా కొంతవరకు హాని చేయకపోయినా ఉపయోగపడేటటువంటివి కావు. వీటి వల్ల ఊరికే సప్లిమెంట్స్ తప్ప
డబ్బులు దండగ తప్ప మీకు నిజంగా లివర్కి ఎట్లాంటి ఉపయోగము లేదు. దీనిలో అనుమానం లేదు. Liv52 అనేటటువంటి అతి కామన్గా వాడేటటువంటి టాబ్లెట్ కూడా ఆయుర్వేదం టాబ్లెట్ మాత్రమే. అదొక సప్లిమెంట్. అది తీసుకుంటే మీకు టాబ్లెట్ వల్ల మీకు మంచి జరుగుతోంది అని మీరు ఊహించుకుంటున్నారు తప్ప నిజమైనటువంటి బెనిఫిట్ ఉండదు. యాపిల్ సిడర్ వినెగార్ అనేటటువంటిది దీనికి ఉపయోగపడుతుందని కొన్ని వీడియోల్లో ఇంక్లూడింగ్ అమెరికా నుంచి కొన్ని డాక్టర్లు చెప్తున్నారు. కానీ దానివల్ల ఎట్టి ఉపయోగము లేదు, ఉండదు. కొన్ని రకాల ట్యాబ్లెట్స్ వచ్చాయి దీనికి, కొత్తగా రీసెంట్గా వచ్చాయి, ఇండియాలో కూడా లాంచ్ అవుతున్నాయి అవి. సో ఆ ట్యాబ్లెట్లు మీరు మీ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ని సంప్రదించి, లివర్ స్పెషలిస్ట్ని సంప్రదించి మీరు ట్యాబ్లెట్లు తీసుకుంటే మీకు దానికి గుణం చూపే అవకాశం ఉన్నది. దాని పేరు రెస్డిఫ్రా అనేటటువంటి ఒక ట్యాబ్లెట్ ఉన్నది. అది కొత్తగా ఈ మధ్యనే స్టడీస్ జరుగుతున్నాయి. ఇండియాలో లాంచ్ అవ్వబోతోందని ఇండియాలో కూడా చెప్పారు మనకి. సో అది మీరు మందు షాప్లో కొనుక్కునేది కాదు. మీరు గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్నో లివర్ స్పెషలిస్ట్నో కనుక్కుని ట్యాబ్లెట్లు తీసుకోండి తప్ప మీకు మీరుగా ఈ సప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల హాని లేకపోయినా ఉపయోగం అయితే లేదు. సంవత్సరాల తరబడి వాడటం వల్ల డబ్బులు దండగ తప్ప మీకు ఉపయోగం లేదు. సో ఫ్యాటీ లివర్ అంటే ఏమిటి, లక్షణాలు ఎలాగుంటాయి, మీకు దానివల్ల దాని రోగ లక్షణం ఉంటే అసలు ఫ్యాటీ లివర్ని కనుక్కోవడం ఎట్లా, దాని ట్రీట్మెంట్లు ఏమిటి, ఇట్లాంటివి అన్ని కూలంకషంగా మనం చర్చించాం. దీనివల్ల మీకు ఉపయోగపడుతుందని వీడియో నేను ఆశిస్తున్నానండి. నమస్కారం.